తర్వాయి ప్రశ్న కిటకిట తలుపులు కిటారు తలుపులు ఎప్పుడు తీసినా చప్పుడు కావు ఈ పొడుపు కథకు విడిపి ఏమిటి? కనురెప్పలు. సరైన సమాధానం కనురెప్పలు. తర్వాయి ప్రశ్న ఈ క్రింది పదాలను సరైన అర్థాన్నిచ్చే పదాలతో జతపరచండి. పరామర్శ పలకరించడం అని అర్థము, నేస్తాలు స్నేహితులని అర్థము, మమకారం అంటే ప్రేమని అర్థం. ఇవి సరైన సమాధానం. తర్వాయి ప్రశ్న వృషభము అనగా అర్థం ఏమిటి క్రింది వానిలో? వృషభము అనగా అర్థం ఎద్దు అని అర్థం, ఎద్దు. తర్వాయి ప్రశ్న మొసలి కన్నీరు జాతీయాన్ని ఈ అర్థంలో ప్రయోగిస్తారు. మొసలి కన్నీరు జాతీయాన్ని ఈ అర్థంలో ప్రయోగిస్తారు. లేని బాధ నటించటం అనే అర్థంలో ప్రయోగిస్తారు మొసలి కన్నీరు అనే జాతీయాన్ని. తర్వాయి ప్రశ్న జాతీయ జెండాలో తెలుపు రంగు వీటికి చిహ్నం. తెలుపు రంగు అనేది శాంతికి సత్యానికి చిహ్నం. ఇది తెలుపు రంగు అనేది. తర్వాయి ప్రశ్న ఆవులు గట్టు ఎక్కి గడ్డి మేసాయి ఈ వాక్యం అనేది. ఆవులు గట్టు ఎక్కి గడ్డి మేసాయి ఈ వాక్యం అనేది సంశ్లిష్ట వాక్యం. ఇది సంశ్లిష్ట వాక్యం. తర్వాయి ప్రశ్న పరికించు పదానికి పర్యాయ పదాలు ఏమిటి క్రింది వానిలో? పరికించు పదానికి పర్యాయ పదాలు పరిశీలించు, చూచు. పరికించు పదానికి పర్యాయ పదాలు ఏంటంటే పరిశీలించు, చూచు. తర్వాయి ప్రశ్న గురువాజ్ఞ పదాన్ని విడదీగా వచ్చిన రూపం. గురువాజ్ఞ పదాన్ని విడదీగా వచ్చిన రూపం ఏమిటి క్రింది వానిలో? గురు ప్లస్ ఆజ్ఞ. గురు ప్లస్ ఆజ్ఞ గురువాజ్ఞ. తర్వాయి ప్రశ్న పల్స్ పోలియో కార్యక్రమంలో వైద్య సిబ్బందికి సహకరించడము, నిరక్షరాస్యులైన పెద్దలకు చదువు నేర్పించడము వంటివి ఈ స్పృహకు చెందుతాయి క్రింది వానిలో? సామాజిక స్పృహకు చెందుతాయి. సామాజిక స్పృహకి. తర్వాయి ప్రశ్న ధమ్మం అను పదానికి ప్రకృతి ఏమిటి క్రింది వానిలో? ధమ్మం అను పదానికి ప్రకృతి ధర్మం. ధమ్మం అనే పదానికి ప్రకృతి అంటే ధర్మం. ప్రకృతి అడిగి వికృతి అడగచ్చు, వికృతి నుంచి ప్రకృతి కూడా అడగచ్చు కొన్ని సందర్భాల్లో. తర్వాయి ప్రశ్న రచయిత ఆత్మాశ్రయ శైలిలో తాను చూసిన ప్రదేశాన్ని గురించి వర్ణించే రచన క్రింది వానిలో? యాత్రా రచన. రచయిత ఆత్మాశ్రయ శైలిలో తాను చూసిన ప్రదేశాన్ని గురించి వర్ణించే రచన ఏంటంటే యాత్రా రచన అంటారు. తర్వాయి ప్రశ్న కర్షకులు, కార్మికులు, పీడితులు, పేదలు అనుభవించే కష్ట సుఖాలను కవితా వస్తువులుగా తీసుకొని ఖడ్గ సృష్టి చేసింది క్రింది వానిలో? శ్రీరంగం శ్రీనివాసరావు గారు. శ్రీశ్రీ అసలు పేరేంటంటే శ్రీరంగం శ్రీనివాసరావు గారు. తర్వాయి ప్రశ్న అనిమిషులు అనగా అర్థం ఏమిటి? అనిమిషులు అనగా రెప్పపాటు లేనివారు. తర్వాయి ప్రశ్న నిశ్చయం అను పదం యొక్క ఘనం ఏమిటి? నిశ్చయం అను పదం యొక్క ఘనం రఘనం. రఘనం. తర్వాయి ప్రశ్న ఒక పనిని చేయవద్దనే అర్థాన్ని సూచించే వాక్యం క్రింది వానిలో? ఒక పనిని చేయవద్దనే అర్థాన్ని సూచించే వాక్యం నిషేధార్థక వాక్యం. ఒక పనిని చేయవద్దనే అర్థాన్ని సూచించే వాక్యం ఏంటంటే నిషేధార్థక వాక్యం. తర్వాయి ప్రశ్న చేతిలో అనువుగా ఒదిగి ఒక విషయానికి సంబంధించిన వివరణ ఇచ్చే కాగితం క్రింది వానిలో? కరపత్రం. కరపత్రం. తర్వాయి ప్రశ్న పత్రికొకటి ఉన్న 10,000 సైన్యము, పత్రికొక్కటున్న మిత్రకోటి
తర్వాత వచ్చే పద్యపాదాన్ని గుర్తించండి క్రింది వానిలో. ప్రజకు రక్ష లేదు పత్రిక లేకున్నా. తర్వాత ప్రశ్న, పగలు ఎక్కువగా నిద్రపోవడం కూడా ఉపవాసంలోని ఒక అంశమే. ఉపవాసం వల్ల ఆకలి దప్పుల అనుభూతి ఏమిటో తెలుస్తుంది. శక్తి సామర్థ్యాలు క్షీణించడం తెలుస్తుంది. హృదయాన్ని పరిశుద్ధపరచడమే దీని పరమావధి. పై గద్యంలో శక్తి సామర్థ్యాలు వంటి జంట పదం ఉంది, గుర్తించండి. ఆకలి దప్పులు, ఇది జంట పదం. తర్వాత ప్రశ్న, ఉపవాసం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఉపవాసం యొక్క ప్రధాన లక్ష్యం హృదయం పరిశుద్ధమవడం. హృదయం పరిశుద్ధమవడం. తర్వాత ప్రశ్న, సద్గురులు చేయు నుపదేశ సారములను నింత యజ్ఞమైనను నెట్టిపోవు మంచి వైద్యుడిచ్చేడి చిన్న మాత్ర చేత దారుణంబంగు రోగంబు తొలగనట్లు. సద్గురువుల ఉపదేశం వల్ల తొలగిపోయేది క్రింది వానిలో. సద్గురువుల ఉపదేశం వల్ల తొలగిపోయేది. అజ్ఞానం అనేది తొలగిపోతుంది. అజ్ఞానం. సద్గురువుల ఉపదేశం వల్ల తొలగిపోయేది అంటే అజ్ఞానం. రాయ ప్రశ్న, పై పద్యంలో గురువును వీరితో పోల్చారు. గురువును వైద్యునితో పోల్చారు. వైద్యునితో. రాయ ప్రశ్న, శ్రవ్య బోధనాభ్యాసన ఉపకరణం క్రింది వానిలో. శ్రవ్య బోధనాభ్యాసన ఉపకరణం సంగీత వాయిద్యం. సంగీత వాయిద్యం. రాయ ప్రశ్న, నీతి విద్య, ఆరోగ్య విద్య, విలువల విద్య అనేవి సహపాఠ్యాంశాలు. ఇవి నీతి విద్య, ఆరోగ్య విద్య, విలువల విద్య అనేవి సహపాఠ్యాంశాలు. రాయ ప్రశ్న, ద్రావిడ భాషకు సహజమైన ట, ఢ, అల అనే అక్షరాలు మూర్ధన్యాలు. మూర్ధన్యాలు. రాయ ప్రశ్న, ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో ప్రజలు ఉపయోగించే భాషా వ్యవహార రూపం క్రింది వానిలో. మాండలిక భాష. ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో ప్రజలు ఉపయోగించే భాషా వ్యవహార రూపం ఏదంటే మాండలిక భాష. తర్వాత ప్రశ్న, విద్యార్థి 1వ తరగతి నుంచి మరో తరగతికి ఉత్తీర్ణుడైనప్పుడు ఆ సంవత్సరాంతానికి కనీసం నేర్చుకోవలసిన సామర్థ్యాలను సూచించేది క్రింది వానిలో. కనీస అభ్యాసన స్థాయి. తర్వాత ప్రశ్న, విద్యార్థి తాను నేర్చుకున్న విషయాన్ని సొంత మాటల్లో రాస్తే అది. విద్యార్థి తాను నేర్చుకున్న విషయాన్ని సొంత మాటల్లో రాస్తే అది స్వీయ రచన. ఇవి కొన్ని ముఖ్యమైన తెలుగు ప్రాక్టీస్ బిట్స్. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ.